వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. మోడీ గుట్టు ట్రంప్ చేతుల్లోనా? మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త టాపిక్ తో వచ్చాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్ అస్. అసలు నరేంద్ర మోడీ దేశాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారు? మోడీ మన దేశాన్ని ట్రంప్ చేతుల్లో ఎందుకు పెడుతున్నాడు? ట్రంప్కి మోడీకి వేశ్య గృహాల వెనుక ఉన్న సంబంధం ఏమిటి? డొనాల్డ్ ట్రంప్ మన దేశాన్ని కించపరుస్తూ మాట్లాడినా మన ప్రధాని గారికి చీమ కుట్టినట్టుగా కూడా ఎందుకు ఉండటం లేదు? ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీని విచ్చలవిడితనంగా ఎగతాళి చేస్తున్నప్పటికీ మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నాడు? ఈ వేశ్యల విటుడి వద్ద కొందరి ప్రముఖ రాజకీయ నాయకుల వివరాలు ఎందుకు ఉన్నాయి? ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే, గతంలో మోడీ డొనాల్డ్ ట్రంప్ భాయిగా తిరిగిన సందర్భాలలో జరిగిన దుర్ఘటనలు అప్పటి లీకులే ఇవి. ప్రపంచవ్యాప్తంగా ఒక అమెరికన్ వ్యభిచార గృహంలో పలువురి రాజకీయ నాయకుల పేర్లు బయటికి వచ్చాయి. అందులో మోడీ గారి పేరు కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. మరోపక్క మోడీకి ప్రేమితుడైన అదానీ మీద అమెరికన్ న్యాయస్థానాలలో అవినీతి ఆరోపణల కేసులున్నాయి. దాని విచారణ కొరకు అదానీ గారికి నోటీసులు ఇవ్వాలని అడిగితే మోడీ గారు ఒప్పుకోవటం లేదు. డొనాల్డ్ ట్రంప్ ఈ రెండు అంశాలతో మోడీని లొంగదీసుకుంటున్నాడని విశ్వసనీయ వర్గాల అంచనా. లేకపోతే ఎప్స్టిక్ ఫైల్స్ లో మోడీ గారి పేరు రావటం ఏంటి? సరే, అది ఫేక్ అనుకుందాం. 2 రోజుల్లోనే అమెరికా ట్రేడ్ డీల్ ఓకే కావటం పలు అనుమానాలకి దారితీస్తుంది. దట్టు అమెరికా ఉత్పత్తులకు భారతదేశంలో 0 ట్యాక్సులు ఉండటం ఏంటో. 11 ఏళ్లుగా మన్ కీ బాత్ తప్ప మీడియా ప్రశ్నలకు ఎదుర్కోవాలంటేనే ఇప్పటికీ భయపడే నరేంద్ర మోడీ కనీసం పార్లమెంట్లో అయినా 0 ట్యాక్స్ ఎందుకో చెప్తాడా అంటే అది లేదు. ప్రతిపక్ష మహిళా ఎంపీలు నా మీద దాడి చేస్తున్నారని చెప్పి పారిపోయిన బలహీన ప్రధాని అని ప్రజల్లో మరియు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇది కూడా పక్కన పెడితే, మాజీ ఆర్మీ చీఫ్ నవరణే రాసిన పుస్తకం ప్రచురణకి రాకుండా అడ్డుకోవడం ఏంటి? గల్వాన్ లోయ ఘర్షణ గురించి వివాదాస్పద అంశాలు ఉండటం ఏంటి? గల్వాన్ ఘటన తర్వాత కొద్ది కాలంలోనే త్రివిధ దళాల అధిపతి అయిన బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఏంటి? ఇది కూడా పక్కన పెడదాం. బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చిన 2 జాతీయ పార్టీలు నోరు మెదపకుండా ఉండటం ఏంటి? ఇంకొకటి, అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులపై 0 ట్యాక్స్ పెట్టి మన బడ్జెట్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సరైన నిధులు కేటాయించకపోవటం ఏంటి? దేశంలో ఏం జరుగుతుంది? మోడీకి ప్రెస్ మీట్ పెట్టి నిజాలు చెప్పే ధైర్యం లేదు. జనాలకు వాట్సాప్ యూనివర్సిటీ వ్యాసాలే దిక్కుగా మారిపోయింది. మోడీ ట్రంప్ చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాడా అంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ భారతదేశానికి ఏ విధంగా మేలు చేకూరుతుందో మోడీ వివరించాలి. కానీ ఆయన బయటికి రారు, ప్రెస్ మీట్ పెట్టి వివరించరు. ప్రసంగాలు ఇవ్వమంటే మాత్రం గంటల తరబడి ప్రసంగిస్తారు. పైగా ఒప్పందం కుదుర్చుకున్నందుకు బీజేపీ పార్లమెంటు సభ్యులు ఆయన్ని ఘనంగా సన్మానించారు. దేనికి సన్మానం? ఈ ఒప్పందం వల్ల నిజంగా దేశానికి మేలు జరుగుతుందా? ఏ కోణంలోనూ మేలు అన్నది కనిపించడమే లేదు. అమెరికాలో పండే మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పండ్లు, కూరగాయలు మొదలైనవి భారతదేశానికి ఎగుమతి చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి అమెరికా ఎదురు చూస్తూనే ఉన్నది. అవన్నీ జన్యు మార్పిడి వ్యవసాయ ఉత్పత్తులు. వాటి వల్ల మన వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. మన భారతదేశ పంటలు ఉనికి దెబ్బతింటాయి. సహజ ప్రకృతి ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. అందువల్లే ఇన్నేళ్లగా మన గత ప్రధానులు ఈ అమెరికన్ ఉత్పత్తులకు అనుమతి ఇవ్వలేదు. మరోపక్క అమెరికన్ ప్రభుత్వం తమ రైతులకు భారీ మొత్తంలో సబ్సిడీ ఇస్తుంది. అందువల్లే చాలా చౌకగా తమ ఉత్పత్తులను అమ్ముకోగలుగుతున్నారు. వారితో పోటీ పడడం మన రైతులకు సాధ్యం కాదు. 0% ట్యాక్స్తో అనుమతులు ఇచ్చే బదులు మన దేశంలోనే రైతులకు సబ్సిడీ ఇచ్చి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే మన దేశం ఎంతో అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుంది. ఎందుకంటే రైతే దేశానికి వెన్నెముక. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. అసలు దేశానికి మూలమే వ్యవసాయం. వ్యవసాయ పరంగా వచ్చే ఆదాయం 60 నుంచి 70%. గతంలో ఈ ఆదాయం 80%గా ఉండేది. అలాంటి వ్యవసాయ మూలాలనే దెబ్బతీద్దామని చూస్తున్నాడు మోదీ. ఇది చాలా ఘోరం. ఈ నిర్ణయం రైతుల నోట్లో మట్టి కొట్టడం లాంటిది. దీన్ని ఆ రాముడు కూడా క్షమించడు. దీనంతటికి కారణం మోదీ మీద వ్యభిచార గృహాల వివాదం ఏర్పడటం. గతంలో రెండోసారి ట్రంప్ ఎలక్షన్లో నిలబడినప్పుడు హౌడీ మోడీ అనే నినాదంతో మోడీ ట్రంప్కి సపోర్టుగా ఎన్నికల ప్రచారం చేశాడు. అదేవిధంగా
తరచూ అమెరికాకు వెళ్లి రావటం జరిగింది. అలా వెళ్ళినప్పుడు ఈ వేశ్య గృహాలకు మోడీకి సంబంధాలు ఏర్పడి ఉండవచ్చు, కానీ ఇది వాస్తవం అయ్యే అవకాశమే లేదు. ఇది ట్రంప్ వేసిన ఒక వ్యూహంలో చిక్కుకున్నట్లుగా అనిపిస్తుంది, కానీ వాస్తవం అయి ఉండకపోవచ్చు. అప్పట్లో జరిగిన విందు వినోదాలలో ఏదైనా ఏర్పడి ఉండవచ్చు. ఎందుకంటే ఒక ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత నీచంగా వ్యవహరించడు. అది కాక తన ఆత్మబంధువైన అదానికి సంబంధించిన అవినీతి కేసులు ఉండనే ఉన్నాయి. మా గత కథనాలలో చెప్పినట్లుగా అదానికి సంబంధించిన అమెరికన్ బేస్డ్ కంపెనీ 1500 కోట్ల రూపాయలు లంచంగా ఆంధ్రప్రదేశ్లోని గత ప్రభుత్వంలో ఒక వ్యక్తికి ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి అప్పట్లో వివిధ కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ రెండు విషయాలలో ట్రంప్ మోడీని లొంగదీసుకుని ఉండి ఉంటాడు అన్నది బహిరంగ రహస్యం. మోడీ మౌనం మరియు అదాని అవినీతి కేసుల గురించి మా నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చించుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 Soumya News. Please subscribe our channel. Please support us.